నమస్తే అండి, నేను మీ కావ్యశ్రీని, యోగా టీచర్ని. ఈ మధ్య ఒక పెద్దవిడ నన్ను అడిగారు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా యోగా చేయడం ద్వారా అని అడిగారు. తగ్గుతాయి అని చెప్పాను. అయితే అవి కింద కూర్చుని చేయాలా అని అడిగారు. కింద కూర్చునే చేయబడలేదు మేడం, కుర్చీలో కూర్చుని కూడా చేయొచ్చు అని చెప్పాను. సరే, అది ఏ విధంగా చేయాలో ఒకసారి నాకు నేర్పిస్తారా అని అడిగారు. నేర్పించాను తనకి. కానీ నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది, తనలాంటి వారు ఎంతోమంది ఉన్నారు కదా, వారి కోసం నేను ఎందుకు వీడియోలో నా యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో చేసి అప్లోడ్ చేయకూడదు, తెలియని వారికి తెలియచెప్పడం అవుతుంది కదా అన్నట్టుగా ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. మోకాళ్ళ నొప్పులు, ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో వాళ్ళు ఈ మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో అది ప్రతిరోజు 7 రోజుల పాటు ప్రతిరోజు చేయండి. తగ్గిన తర్వాత దీన్ని ఒక 3 months వరకు కంటిన్యూస్గా చేయండి. అప్పుడు మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. ఒక 7 రోజులు, ఎందుకు 7 రోజులు చేయమంటున్నాను అంటే 7 రోజుల్లో మీకు ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. ఓకేనా? ఆ ఇంప్రూవ్మెంట్ తెలిసిన తర్వాత దాన్ని ఓకే పర్వాలేదు, మనం లాస్ట్ 7 days బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు ఒక రియలైజేషన్ అయిన తర్వాత దాన్ని మీ లైఫ్లో ఒక భాగంగా చేసుకుని 3 months వరకు ఆచరించండి. అప్పుడు దాని రిజల్ట్ అన్నది మీ బాడీకి ఎఫెక్ట్ చూపిస్తుంది, ఫలితం అనేది చూపిస్తుంది. ఓకే? ఏ జబ్బు కానీ ఏ రోగం కానీ అప్పటికప్పుడే క్షణాల్లో అయితే తగ్గదు. దానికి కొద్ది టైం అయితే తీసుకుంటుంది ఖచ్చితంగా. అది మనం ఆచరించే పద్ధతి ద్వారానే ఆ రోగం అనేది, ఆ నొప్పి అనేది తగ్గుతుంది. ఇదిగోండి, ఇలాగా కుర్చీలో ఇలా కూర్చోండి. కూర్చున్న తర్వాత మీ కాల్ని ఎంతవరకు పైకెత్తగలరో అంతవరకు పైకెత్తండి. అలా కుడికాలు ఎడంకాలు ఎంతవరకు పైకెత్తగలరో అంతవరకు పైకెత్తండి. వీలైనంత వరకు మోకాల దగ్గర నీ క్యాప్ని టైట్గా చేయడానికి ప్రయత్నం చేయండి. అలా రైట్ లెగ్ 20 times, లెఫ్ట్ లెగ్ 20 times. ఖచ్చితంగా 20 times చేయాలండి. మీరు 10 సార్లు చేసి నాకు నొప్పి తగ్గలేదు అంటే మాత్రం తగ్గదు. 20 సార్లు కుడికాలు ఎడంకాలు 20 సార్లు, మొత్తం కలిపి 40 సార్లు చేయండి. కుడికాలు ఒకేసారి 20 సార్లు అయినా చేయండి, లేదు కుడికాలు మార్చి ఎడంకాలు అట్లాగైనా 40 సార్లు చేయండి, మీ ఇష్టం. ఓకేనా? ఇలా చేసిన తర్వాత ఇది ఒక 40 times, కుడికాలు ఎడంకాలు మొత్తం కలిపి 40 times అయిపోయిన తర్వాత ఒక బెల్ట్ కానీ ఏదైనా ఒక క్లాత్ కానీ తీసుకోండి. ఇది సెంటర్ కాబట్టి ఇక్కడ బెల్ట్ ఉంది, బెల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు పాదానికి వేసుకోండి. వేసుకుని పైకి ఇలా బాగా లాగండి, కాల్ని పైకి లాగండి. నీ క్యాప్ టైట్ చేయండి. ఓకేనా? బ్యాక్ బోన్ని టైట్ చేయండి. లాగండి, బాగా బాగా లాగండి. మళ్ళా లాగండి, పైకి బాగా లాగండి. అలా ఒక 20 times చేయండి. 20 times. కుడికాలు 20, ఎడంకాలు 20. ఇలా చేయండి. కుర్చీలో కూర్చునే మనం చేయవచ్చు, కింద కూర్చోవలసిన పని కూడా లేదు. మనం ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు పైకి లాగవచ్చు. ఓకేనా? ఈ విధంగా చిన్నవి 2 ఆసనాలు, 2 క్రియల్లాగా చెప్పాను మోకాళ్ళ నొప్పులకి సంబంధించి. ఇవి ప్రతిరోజు మీ దినచర్యలో ఆచరించండి. నమస్తే.